హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫినాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడైతే ఏదో ఒక బ్యాంక్ సంబంధించి సేవింగ్ అకౌంట్ అయితే ఉంటుంది కదా. మరి సేవింగ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఇది అందరికీ తెలియకపోవచ్చు. సో ఎవరికైనా సరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని తెలియకపోయినట్లయితే ఈ వీడియో మీకోసమే. సో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ యూజ్ చేసుకుని ఎటువంటి అప్లికేషన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అంటే తన యొక్క బ్యాలెన్స్ అనేది ఈజీగా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో 2-3 ఆప్షన్స్ అయితే మీకు చెప్తాను గైస్. ఆ ఆప్షన్స్ ఏంటనేది వీడియోను చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా ఇక్కడైతే కవర్ చేశాను. సో ఒకసారి కంప్లీట్‌గా చూడండి మీ బ్యాంక్ ఆ లిస్ట్‌లో ఉందో లేదో అని చెప్పి. మరి ఉన్నట్టయితే సింపుల్‌గా చెక్ చేసుకోండి. లేదన్నట్టయితే కామెంట్ చేయండి, నేను యాడ్ చేస్తాను. మరి ఆలసించకుండా ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మరి ముందుగా మనం చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ కానీ ఏదైనా సరే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో మీకు ఒక చిన్న లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం గైస్. సో దాన్ని ఓపెన్ చేశారంటే డైరెక్ట్‌గా మన యొక్క మొబైల్ నంబర్ యూజ్ చేసుకొని ఏ బ్యాంక్ అయినా సరే దాని యొక్క బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, యూఎస్ఎస్‌డి, మిస్డ్ కాల్ అండ్ వాట్సాప్, ఇలా 3 రకాలుగా చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి గైస్. ఆల్మోస్ట్ ఎన్ని బ్యాంక్స్ అయితే మన ఇండియాలో ప్రెజెంట్ వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయో వాటి యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. శాంపుల్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇక్కడ మీరు ఏదైనా కెనరా బ్యాంక్ అనుకోండి, సింపుల్‌గా సి అని టైప్ చేసినట్టు కెనరా బ్యాంక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ కెనరా బ్యాంక్ సంబంధించి మనకి అకౌంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్‌లో మనం యూఎస్ఎస్‌డి కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నా. ప్రెజెంట్ నా యూఎస్ఎస్‌డి కోడ్స్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను రీసెంట్‌గా iOS 26 అయితే అప్డేట్ చేశాను. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే బగ్స్ అయితే నా మొబైల్‌లో ఉన్నాయి. మీరు ఆండ్రాయిడ్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు *999# ఇలా టైప్ చేసుకొని సింపుల్‌గా కోడ్‌ని రన్ చేసుకోవచ్చు. దాని ద్వారా బ్యాలెన్స్ అయితే చెక్ అవుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ అయితే చూద్దాం. సో ఇక్కడ నాకు మిస్డ్ కాల్ అలర్ట్ అని ఉంది కదా. ఇక్కడ డైరెక్ట్‌గా నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నంబర్‌ని మనం డైరెక్ట్‌గా కాల్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్‌గా ఆ నంబర్‌కి కాల్ అయితే వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇలా కాల్ అయితే కనబడుతుంది. నేను కాల్ చేస్తున్నా. ఆటోమేటిక్‌గా ఇది కట్ అయిపోతుందన్నమాట. కొద్దిసేపు రింగ్ అయిపోయి ఆటోమేటిక్‌గా కట్ అవ్వడం ద్వారా మనకు మన యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క మొత్తం డీటెయిల్స్ మనకి మెసేజ్ ద్వారా వచ్చేస్తాయి గైస్. చూసారా, వెంటనే నాకు మెసేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 1, 2, 3, 4, 5 మొత్తం 5 ట్రాన్సాక్షన్స్ చూపించుకొని చివరిగా బ్యాలెన్స్ నాకు ఎంతైతే ఉందో కెనరా బ్యాంక్‌లో ఈ విధంగా మొత్తం అయితే వచ్చేసింది గైస్. మార్నింగ్ కూడా ఒకసారి నేను చెక్ చేశాను. సో ఎగ్జాక్ట్‌గా వర్క్ అయితే అయింది. ఇక కెనరా బ్యాంక్ అనే కాదు, నా దగ్గర నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. శాంపుల్‌గా ఇప్పుడు ఎస్‌బీఐ అయితే చూపిస్తాను చూడండి. సో కెనరా బ్యాంక్ కాకుండా ఇప్పుడు ఎస్‌బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కదా. ఇప్పుడు ఎస్‌బీఐ అయితే ఉంది కదా. ఇక్కడ నంబర్స్ అయితే ఉన్నాయి. సింపుల్‌గా మనం కాల్ చేసినప్పుడు ఏ నంబర్ వస్తుందని చూసుకోవాలి. సపోజ్ ఈ నంబర్ వస్తుంది కదా, లాస్ట్‌లో 888. సో ఈ నంబర్ ఒకసారి వర్క్ చేయకపోయినట్టయితే లాస్ట్‌లో 666 నంబర్ ఉంది కదా. సో దాన్ని ట్యాప్ చేసుకొని మనం కాల్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎస్‌బీఐ అయితే వచ్చింది కదా. దీంట్లో మనం వాట్సాప్ అయితే చెక్ చేద్దాం. ఇంతకుముందు మనం కెనరా బ్యాంక్ ఆపరేట్ చేసాం కదా. ఇక్కడ మనకి ఈ విధంగా మొత్తం ఎస్‌బీఐకి సంబంధించి అఫీషియల్ వాట్సాప్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ లోన్, కార్ లోన్, తర్వాత సీఆల్ ఆప్షన్స్. సో సీఆల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి. ప్రెజెంట్ ఇక్కడ లోన్ సంబంధించి ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాలెన్స్ అని చెప్పి టైప్ చేస్తాను, ఎంటర్ చేశాను. సో ఇక్కడ మనకి ఒక మెనూ అయితే వస్తుంది. ఆ మెనూలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు మెనూ అవసరం లేకుండా ఇక్కడ చూసారా, ప్లీజ్ వెయిట్ వైల్ వ్యూ ఫెచ్ యువర్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అని చెప్పింది. సో ఆటోమేటిక్‌గా అవైలబుల్ బ్యాలెన్స్ అని మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేసాయి గైస్. సో ఈ విధంగా మనం ఈజీగా మన యొక్క మొబైల్ నంబర్‌తోనే కేవలం కాల్ చేసుకోవచ్చు, అలాగే వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు యూఎస్‌డి నంబర్ కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంటుంది. మనం మాటిమాటికి దీనికోసం అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్‌బీఐ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, ఐసీఐసీఐ. గైస్ ఇక్కడ నాకు యాక్సిస్‌లో కూడా అకౌంట్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సింపుల్‌గా కాల్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా డయల్ చేస్తున్నా. ఓకే, కట్ అయిపోయింది. సో మాక్సిమం ఇప్పుడైతే మనకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది గైస్. సో వచ్చిన తర్వాత మనకు బ్యాలెన్స్ ఫెచ్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఎంత ఉందని చూపిస్తుంది. ఓకే, మెసేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో అకౌంట్‌లో ఎంతైతే బ్యాలెన్స్ అయితే కనబడుతుంది కదా, ఈ విధంగా మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇదైతే అద్భుతంగా పనిచేస్తుంది మొత్తం ఈ లింక్ అనేది. సో ఇక్కడ యెస్ బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, సౌత్ ఇండియన్ బ్యాంకు, సో మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంకు, డీసీబీ, అలాగే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇట్లా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నా కూడా ఇక్కడ దాని ద్వారా కూడా మనం ఈజీగా బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా గైస్, చాలా అద్భుతమైనటువంటి లింక్ ఇది. మనకైతే చాలా యూస్ఫుల్‌గా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా సరే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్‌గా బ్యాంక్ బ్యాలెన్స్ డైరెక్ట్‌గా మనం కాల్ చేసుకోవచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా ఈజీగా చెక్ కూడా చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్‌లో దీని యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్లికేషన్ కానీ ఏది వాడకుండానే డైరెక్ట్‌గా ఒకసారి ఫెచ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఎక్కడ కూడా సేవ్ చేయడం జరగదు గైస్. జస్ట్ ఇదొక బ్లాక్ కాబట్టి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అయితే జరగదు. సో మీకు సెక్యూరిటీ సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓవరాల్‌గా ఇది గైస్ వీడియో. మీ యొక్క బ్యాంక్ యొక్క బ్యాలెన్స్‌ని మీ యొక్క మొబైల్ నంబర్ యూజ్ చేసుకొని ఎలా చెక్ చేసుకో అని చెప్పి. సో డెఫినిట్‌గా మీకైతే యూస్‌ఫుల్ అని అనుకుంటాను. యూజ్ అయినట్టయితే
లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అనేది మీకోసం అయితే తెస్తూ ఉంటా. సో, మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో హోమ్ లోన్‌కి సంబంధించి, అలాగే బెస్ట్ లోన్ అప్లికేషన్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటికన్నిటికి సంబంధించి నేను టూల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో, తద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫీచర్స్ అనేవి లభిస్తాయి గైస్. అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఒకటే చోట మీరు ఈజీగా పొందగలరు. సో, ఇది వీడియో డెఫినిట్‌గా మీకు యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో మీ ముందుకు వస్తున్నంత వరకు జై హింద్.